హలో గాయ్స్, మేమైతే ఇక్కడ వచ్చినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అస్సలు ఆగట్లేదు, నేలైతే ఆరట్లేదు. ఇక్కడైతే అయాన్ని సెకండ్ డే స్కూల్కి రెడీ చేస్తున్నాను. వాడైతే చాలా ఏడుస్తూ చాలా ఇది చేస్తున్నాడు అనమాట. స్కూల్కి అయితే వెళ్ళకూడదు అని మేమైతే బలవంతంగా రెడీ చేసి పంపిస్తున్నాము. అరే వీడియో తీస్తారా, కాసేపు ఏడ్చకుండా సైలెంట్గా ఉండంటే వాడు ఏడ్చలేక నవ్వలేక అదొక ఫేస్ పెట్టి చూస్తున్నాడు అనమాట. నాకేంటి టార్చర్ డైలీ. అసలు ఇక్కడ మా వాడు వెళ్ళే స్కూల్ టైమింగ్ అయితే చాలా దారుణం. అసలు ఇది మార్నింగ్ 10కి స్టార్ట్ స్కూల్, ఆఫ్టర్నూన్ 2కి అయిపోతుంది. అసలు ఏమన్నా టైమింగ్స్ అవి. మార్నింగ్ 10కి ఏంటండి స్కూల్? అసలు 10కి స్కూల్కి వెళ్తే అంటే మనకు 10 వరకు పని ఉన్నట్టే ఉంటుంది ఇంట్లో అని. సరే 10కి వాళ్ళు వెళ్తారు, మనం ఆ పని ఈ పని అది ఇది చేసుకొని కొంచెం కూర్చొని అన్నం తిని అలా ఒకవేళ పండుకోవాలన్నా 2 కల్లా వచ్చేస్తారు. మా బాబు చూడండి ఇంకా రాకుండా అక్కడే ఉండాలంటున్నాడు నేను చెప్తుంటే. అయితే బ్రహ్మణికి స్కూల్ అయితే లాస్ట్ ఇయర్ 8:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 12:30 వరకే స్కూల్. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా స్కూల్ లేదు, హాఫ్ డే. ఇయర్ మొత్తం అంతే 12:30 వరకే. మళ్ళీ ఈ ఇయర్ మాత్రము 2 వరకు పెంచారు, 2కి స్కూల్ అయిపోతుంది. ఇక్కడ బాబు ఏడుపు కంట్రోల్ చేయడానికి మేము వాడు స్కూల్కి వెళ్ళకుండా ఏం చేయాలి అనే ప్లాన్ అయితే వేస్తున్నాము. వాడిని స్కూల్కి పంపించడం ఏమో కన్ఫామ్, కానీ ఈలోపు వాడిని ఏడుపు కంట్రోల్ చేయాలి కదా. డాడీ సెల్లో సీసీ కెమెరా యాప్ డిలీట్ చేసేస్తే మళ్ళీ డాడీ ఎక్కించుకుంటా. డాడీ ఎక్కించుకుంటా. అవును కదా, సరే పోయి ఎంతసేపు ఉంటాను, మధ్యాహ్నం వచ్చేసి కదా. మరి ఏం చేద్దాం, ఐడియా చెప్పండి. ఎవరొకరు ఏదైనా మంచి ఐడియా ఇస్తే కదా. డాడీ ఫోన్ చేస్తారు కదా, అప్పుడు నువ్వు అయ్యని ఆడొకసారి తక్కుపోయాను మళ్ళీ నాకు ఫోన్ చేసి అయ్యాను స్కూల్కి పోయిండు అంటు. మళ్ళీ అయ్యాను డాడీ కట్ చేసినాక ఇంకా చేస్తాడు. లేకపోతే అయ్యాను బయటికి పోయి స్టెప్స్ మీద కూర్చుంటాడు. ఆలోచిద్దాం, ఇది బాగా చేద్దామా, ఇది వర్కౌట్ చేద్దామా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.